ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 1. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 11, 12 మరియు 13 అధ్యాయములు, సాయంత్రం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంతోషకరమైన నూతన మాసంలోకి మనం అడుగుపెట్టాం. ప్రభువైన దేవుడు 2024 సంవత్సరంలో మనలందరినీ 9 మాసాలు కాపాడి తన అరచేతుల్లో మనల్ని ఆయన చెక్కుకొని ఈ దినం మనల్ని భద్రపరిచి మనకు చక్కటి భరోసానిచ్చి ఇంతకాలం కాపాడిన వాడను ఇక ముందు కూడా నేను కాపాడుతాను అని ఒక నమ్మకాన్ని, ఒక నిరీక్షణను ఆయన కలిగించి మనతో పాటు మన ప్రక్కన నిలబడి మనతో మాట్లాడుతున్న ఆ ప్రభుని మీ ఆత్మ నేత్రాలతో దర్శించుదురుగాక. ఈ అక్టోబర్ మాసం మీకు అద్భుతమైన విడుదల మాసముగా ఉండబోతుంది. తప్పకుండా దేవుడే పూనుకొని మీ జీవితంలో ఈ కార్యాన్ని చేయబోతున్నాడని నేను ప్రభునందు ఆత్మ ద్వారా రేపబడి నమ్మి ఈ మాటను ప్రకటిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొంతకాలం అయితే నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. 9 మాసాలు ఎలా గడిచిపోయావు కదా, చాలా వేగవంతంగా ఒక ఎక్స్ప్రెస్ రైలు బండి చక్రాలు ఏ విధంగా ముందుకు కదిలి వెళ్ళిపోతాయో ఈ 9 మాసాలు అలా వేగంగా గతించిపోయినాయి. నా మట్టుకైతే అలా అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దినదినం ఆయన కృప మన పట్ల అధికమవుతుంది. ఒక మహిమ అంతస్తులో నుండి మరి యొక్క మహిమ అంతస్తులోకి మీరు నిశ్చయముగా అడుగు పెట్టబోతున్నారు. మీ కన్నీళ్ళు, మీ యాతనలు, మీ వేదనలు, మీ ఆక్రందనలు, మీ విచారాలు ఇట్టే ఆయన మీ నుండి దూరం చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వేదికగా ఈ నూతన నెలని మీ జీవితంలో దేవుడు వాడుకోబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన వాగ్దానం ఈ నూతన మాసం, ఈ నూతన దినమున దేవుడు మీతో చేస్తున్నాడు. శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పిస్తాను. భౌతికమైన ఇశ్రాయేలీలు వేరు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు వేరు. ఈ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలని గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు దేవుని ఇశ్రాయేలు అని పిలిచాడు. ఆ దేవుని ఇశ్రాయేలు ఎవరో తెలుసా? ఈ మాటలు వింటున్న నీవే. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఒక ఇశ్రాయేలీరాలివి, నీవొక ఇశ్రాయేలుడివి. ఆయన నీతో చెప్తున్నాడు, శ్రమ నొందుచున్న నిన్ను చెరలో నుండి రప్పిస్తాను. మీరు అనొచ్చు, నేనేం చెరలో ఉన్నాను? నేనెక్కడ చెరసాలలో లేదా జైలులో ఉన్నాను? ఎక్కడ లేనే. నన్ను చెరలో నుండి రప్పించడం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి చెరసాల్లో వేయబడితే ఎంత దిగులుగా, ఎంత వేదనగా ఉంటాడు. బయటికి రావాలని ఆశ,
స్వతంత్రుడినవ్వాలని ఎంతో కోరిక, కానీ రాలేడు. ఎడు చూసిన 4 గోడలు. ఆ ఇనప చువ్వలను పట్టుకొని దిగాలుగా చూస్తూ ఉంటాడు. ఆ గదిలోనే తచ్చాడుతుంటాడు. ఆ ఎత్తైన గోడ దూకి పారిపోలేడు. తన బలం చాలదు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేద్దామనుకుంటాడు, అవేమీ సఫలం కావు. మనం కూడా ఒక అప్పుల ఊబిలో అదొక చెర. మనం కూడా ఒక వ్యాధిలో ఉంటాం, అదొక చెర. మనం ఒక ఇబ్బందులు కూరుకొని పోతాం, అదొక చెర. అవమానములు ఉంటాం, అదొక చెర. ధారాపాతంగా కన్నీళ్లు కార్చే నీవు ఏదో ఒక బాధలో ఉన్నావు, అదొక చెర. బయటపడాలని ఆశ, కానీ బయటపడలేని పరిస్థితి. అది చెర కాదు, అది జైలు కాదు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఆ చెరలో నుండి నేనే నిన్ను రప్పిస్తాను. అది నాకు సాధ్యం. ఆ చెరలో నుండి నిన్ను రప్పించడానికి నీ కొరకు ఏర్పాటు చేసిన అద్భుతమైన సమయం ఈ అక్టోబర్ మాసం. దేవుని యొక్క మాటగా మీరు నమ్మండి, ప్రార్థించండి, ఎదురు చూడండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ క్రొత్త నెలలోకి తోడుకొని తెచ్చినందుకై వందనాలు. మా ప్రియులను ఇది మొదలుకొని దీవించి, వారున్న చెరలో నుండి మీరు రప్పించి వారికి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.